రైట్. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చనిపోయిన విషయం మనకు తెలిసిందే. అయితే ఆయన చనిపోయిన తర్వాత కొన్ని వార్తలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఏంటంటే, ఆయన జీవిత చరమాంకం లేదంటే పొలిటికల్ కెరీర్ లాస్ట్‌లో తుది దశలో తప్పులు చేశారా? అంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు కొంత ఆయన్ని నవ్వుల పాలు చేశాయా? లేదంటేనేమో ఒక రకంగా కొంత డిఫెన్స్‌లో పడేసాయా? అనే చర్చ కూడా రాజకీయాల్లో కొనసాగుతుంది. ఒకవేళ ఆయన చనిపోయే సమయానికి వైసీపీలో లేకుండా టీడీపీలో ఉంటేనో, జేసీపీలో జనసేన పార్టీలో ఉంటేనో ఎలా ఉండేది అనే చర్చ కూడా కొనసాగుతూ ఉంది. దానికి కారణం ఏంటంటే, ఆఫ్‌కోర్స్ ఆయన మాజీ మంత్రి, సుదీర్ఘ పోరాటం చేశారు. కాపు ఉద్యమం కోసం ప్రయత్నించారు. కాపులను బీసీలో చేర్చాలని, లేదంటే కాపులకు రిజర్వేషన్ కల్పించాలని పెద్ద ఎత్తున పోరాటం చేసిన నేపథ్యంలో, ఆయనకి కనీసం అధికారిక లాంఛనాలన్నా జరిగితే బావుండేది అనే ఒక ప్రాస్పెక్ట్. అంటే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది. ఆ మేరకు అధికారులను ఆదేశించింది. కానీ కొంతమంది అంటే కుటుంబ సభ్యులా, లేదంటే దాని అఫిలియేటెడ్ వాళ్ళ కుటుంబానికి అఫిలియేటెడ్‌గా ఉన్నటువంటి కొన్ని పార్టీల వ్యక్తులా, ఎవరో గాని మొత్తానికైతే వద్దు, మాకు అధికార లాంఛనాలొద్దు అనే ఒక ప్రాస్పెక్ట్‌ని బలంగా జెప్తారు. బలంగా చెప్పడంతో అధికారిక లాంఛనాలు కూడా జరగలేదు. ఇప్పుడు ఇదే చర్చ కొనసాగుతుంది. దీనికి ఆయన లాస్ట్‌లో అంటే ఆయన పొలిటికల్ కెరీర్ లాస్ట్‌లో తీసుకున్న నిర్ణయాలే కారణమా? అంటే రాజకీయ జీవితంలో ఆయన తుది దశలో తీసుకున్న నిర్ణయాలే కారణమా అనే చర్చ కూడా కొనసాగుతుంది. ఒకసారి మనం పొలిటికల్ గ్రాఫ్ మనం చూసినట్లయితే, ఆయన కంప్లీట్‌గా ఫస్ట్ ఆయన పొలిటికల్ కెరీరు జనతా పార్టీతో మొదలైంది. ఫస్ట్ 1978. 78లో మొదలైంది. ప్రతిపాడు నుంచే గెలిసాడు. తర్వాత అన్నగారి పిలుపుతో 83లో టీడీపీలో జాయిన్ అయ్యారు. 82 83 చేరాడు. 83 ఎలక్షన్స్, 85 ఎలక్షన్. 2 ఎలక్షన్స్ 2 సార్లు టీడీపీ నుంచి గెలిసారు. అంటే 83 నుంచి ఆల్‌మోస్ట్ 89 వరకు టీడీపీతో ఉన్నాడు. అంటే 2 సార్లు ఎమ్మెల్యే గెలిసారు. అంతకుముందు జనతా పార్టీలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిసారు అప్పుడు. సో, ఇక్కడోసారి, ఇక్కడ 2 సార్లు, 3 సార్లు అప్పటికి అయిపోయింది. 89కొచ్చేసరికి మళ్ళా కాంగ్రెస్‌కెళ్ళిపోయారు. 89కొచ్చేసరికి కాంగ్రెస్. 89 టు 94. ఇక అప్పుడు ఇక్కడ 2 సార్లు, 3 సార్లు, ఇది 4 సారి గెలిసాడు వరుసన. గెలిసారు. అక్కడ మంత్రి కూడా పనిచేశారు. ఇక్కడ ఎన్టీఆర్ క్యాబినెట్‌లో మినిస్టర్‌గా చేశారు. ఇక్కడ కూడా మినిస్టర్‌గా చేశారు. సో, మళ్ళా కాంగ్రెస్‌తో కాంగ్రెస్‌తో 89లో కాంగ్రెస్‌తో చేరినప్పుడు అక్కడ ప్రతిపాడు నుంచి గెలిసారు. మంత్రి కూడా అయ్యారు. క్యాబినెట్‌లో కూడా పనిచేశారు. అక్కడ మళ్ళా ఏదో డిఫరెన్స్ రావడంతో మళ్ళా బీజేపీకెళ్లారు 95 నుంచి. అంటే 94లో యాక్చువల్‌గా ఎలక్షన్స్ జరిగాయి గదా! 94 ఎలక్షన్స్. అప్పుడు కాంగ్రెస్ తరపు నుంచి ప్రతిపాడు నుంచి కంటెస్ట్ చేసారు. ఓడిపోయారు. తర్వాత బీజేపీకెళ్లారు. సో, 95-99 బీజేపీలో ఉన్నారు. బీజేపీ అంటే మనకప్పుడు తెలిసిందే. 94 మా ఇద్దరు అంటే బీజేపీతో అలయన్స్‌లో ఉన్న అంటే 99లో బీజేపీతో అలయన్స్ ఆల్‌మోస్ట్. అంటే చంద్రబాబు అండ్ బీజేపీతో కలిసి 99 ఎలక్షన్స్ ఫైట్ చేశారు, గెలిచారు. ఆఫ్‌కోర్స్ అదే కూటమి బీజేపీ, ఎన్‌డీఏ కూటమే 2004లో కూడా ఎలక్షన్‌లో దిగింది. ఓడిపోయింది. ఘోరంగా ఓడిపోయింది. సో, 95 ఇక్కడ చూసినట్లయితే జనతా పార్టీలో ఒక 5 ఏళ్లు ఉన్నారు. ఆ తర్వాత టీడీపీలో 83 నుంచి 89 ఉన్నారు. 89 వరకు ఉన్నారు. 89 నుంచి 94 మళ్ళా కాంగ్రెస్. అక్కడి నుంచి మళ్ళా బీజేపీ. ఇక్కడ ఒక 5 ఏళ్లు బీజేపీ ఉన్నాడు. మళ్ళా తర్వాత ఇగా 2008లో వచ్చినట్టున్నారు మళ్ళా. 2000 కాంగ్రెస్‌కి మళ్ళీ 2008లోనే వచ్చి 9 వరకే ఉన్నారు. ఒక 1 ఇయర్ ఉన్నారు. సో, ఇక్కడ 5 ఏళ్లు, ఇక్కడొక 5 ఏళ్లు, ఇక్కడొక 5 ఏళ్లు, ఇక్కడ బీజేపీలో ఒక 5 ఏళ్లు ఉన్నారు అటు ఇటుగా. బీజేపీ అంటే అప్పుడు ఆల్‌మోస్ట్ టీడీపీతో లింకప్ అనుకోవాలి మనం అప్పుడు. ఎందుకంటే 99 ఎలక్షన్స్ ఎన్‌డీఏ కూటమిగా బీజేపీ, టీడీపీ కలిసి కంటెస్ట్ చేసాయి కాబట్టి ఆల్‌మోస్ట్ టీడీపీ రిలేటెడ్ గానే అనుకోవాలి మనం. సో, కాంగ్రెస్‌లో మళ్ళా రాజశేఖర రెడ్డి ఆ సమయంలో కాంగ్రెస్‌లోకొచ్చారు. ఒక 1 ఇయర్ పాటు ఉన్నారు. ఆ తర్వాత మళ్ళా కంప్లీట్‌గా ఆయన కాపులకు రిజర్వేషన్ కోసం పర్టిక్యులర్‌గా కంప్లీట్‌గా కాపు ఉద్యమ నేతగా మారిపోయారు. అంటే కాపులు అంటే దశాబ్దాలుగా ఆయన చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి రిజర్వేషన్‌లు కల్పించాలి. వాళ్ళ గ్రోతు, కాపులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వాళ్ళకి రాజకీయ పరిణితి ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉంది. రాజకీయ ప్రాధాన్యత ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన రిజర్వేషన్‌ల కోసమో లేదంటేనేమో బీసీలో చేర్చాలని డిమాండ్‌తో ఆల్‌మోస్ట్ ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసి చాలా పెద్ద ఎత్తున ఇది ఒక మైలేజ్ తెచ్చుకున్నారు. మైలేజ్ తెచ్చుకోవడం అంటే ఇన్ ద సెన్స్ ఆయన్ని ఆదరించారు. అంటే ఆయన బేసిక్‌గానే చాలా సౌమ్యులు, మైల్డ్‌గా ఉంటారు. పెద్దగా ఎక్కువ వివాదాలకు పోవద్దు. చాలా మర్యాదగా, పద్ధతిగా మాట్లాడుతూ ఉంటారనేది మనందరికి తెలిసిందే. ఆఫ్‌కోర్స్ పొలిటికల్ గ్రాఫ్ చూసుకున్నట్లయితే వన్ బై వన్ వెళ్ళి ఉంటారేమో. పార్టీలు మారుకుంటూ ఎళ్లి ఉండొచ్చులే గాని, బట్ ఆయన నమ్ముకున్న సిద్ధాంతాలు, కట్టుబడినటువంటి
ఏదైతే ఉన్నాయో వాటి డెసిషన్స్ గాని వాటికి కట్టుబడే ఉంటారు. అందులో భాగంగానే పెద్దాయన ఎన్టీఆర్ తోటి విభేదించి కాంగ్రెస్‌లోకి వెళ్ళడం జరిగింది. అక్కడ గెలిచి మళ్ళా మంత్రి అయ్యారు. ఆ తర్వాత మళ్ళా బీజేపీలోకెళ్లారు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్. ఆ తర్వాత 2024 ఎలక్షన్ ముందు వైసీపీ. ఎన్నికలకు ముందది. బిఫోర్ ఎలక్షన్‌కి ముందు ఎలక్షన్. అయితే ఇప్పుడు వస్తున్న చర్చ ఎక్కువ ఏమొస్తుందంటే, అంటే ఎక్కడ చూసినా సరే ఇక్కడ అసోసియేషన్ ఎక్కువగా టీడీపీ, బీజేపీతోనే ఎక్కువుంది. కాంగ్రెస్‌తో తక్కువుంది. జనతా పార్టీతో కూడా అంతంత మాత్రమే. వైసీపీతో కూడా అంతంత వైసీపీ అంటే 2024 ఎలక్షన్స్ ముందే గాబట్టి మహాగణంగా అయితే ఇప్పటికి ఎంత అయితది మహాగా అయితే 3 సంవత్సరాలు, 3.5 మాక్సిమం అయితే టు ద మాక్సిమం 3.5 అయ్యుంటది. సో ఎక్కడ చూసినా సరే అసోసియేషన్ టీడీపీతోనే కొంత ఎక్కువుంది ముద్రగడ పద్మనాభం. మర్చిపోయి ఇక్కడ మనం ఓ విషయం ఇక్కడ 99లో ఎలక్షన్స్ జరిగాయి. జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు కాకినాడ నుంచి ఎంపీ‌గా కంటెస్ట్ చేశారు. సో 99 నుంచి 2004 వరకు కూడా ఆయన ఉన్నారన్నమాట. టీడీపీలో ఉన్నట్టు. ఇక్కడ 99 నుంచి 2004 వరకు కూడా. అంటే జనరల్ ఎలక్షన్స్‌లో టీడీపీ టికెట్ మీదే ఆయన గెలిచారన్నమాట. అంటే ఈ కాంగ్రెస్‌లోకి రాకముందు బీజేపీ నుంచి మారి టీడీపీలోకి వచ్చి టీడీపీ నుంచి కాకినాడ ఎంపీ టికెట్ పోటీ చేసి గెలవటం జరిగింది. సో ఎక్కడ చూసినా సరే నీకు ఇక్కడొక 83 నుంచి 89 వరకంటే ఆల్మోస్ట్ 7 ఏళ్ళు అనుకో 7, 6 ఏళ్ళు అనుకోండి. మళ్ళీ ఇక్కడి నుంచి 99 నుంచి 2004 ఇక్కడ ఒక 5 ఏళ్ళు. సో ఇట్లా టీడీపీతోను, బీజేపీతో అసోసియేషన్ ఎక్కువుంది. అంటే ఆయన పొలిటికల్ గ్రాఫ్ మొత్తం చూసినా సరే ఎక్కువగా టీడీపీ, బీజేపీతోనే అసోసియేషన్ ఉన్నట్టుగా అంటే ఆ 2 కంబైన్డ్ కలిపితే ఎక్కువ పొలిటికల్ గ్రాఫ్ ఎక్కువ ఇయర్స్ వాళ్ళతో టీడీపీతోనే ఉంది. సో ఇక్కడ వస్తున్న చర్చ ఏంటంటే ఒకవేళ ఆయన ఉన్నట్లయితే ఐ మీన్ వేరే డెసిషన్స్ టీడీపీలోనో, జేసీపీలోనో కొనసాగితే జనసేనలోనో కొనసాగితే టీడీపీ ఆర్ జనసేనలోనే ఉన్నట్లయితే వేరే విధంగా ఉండేది. ఆయనకొచ్చే క్రెడిట్ గాని, ఆయనకొచ్చినటువంటి ఇది గాని ఎక్కువ కూడా కొంత మైలేజ్ ఉండేది. మంచిగా ఒక మంచి గుర్తింపు ఉండేది. ఖచ్చితంగా మంత్రి అయ్యి ఉండారు. 2024 ఎన్నికల రిజల్ట్ తర్వాత ఖచ్చితంగా టీడీపీతోనే ఆయన అప్పటినుంచి కూడా మారకుండా, స్విచ్ కాకుండా వైసీపీకి వెళ్ళకుండా సరే కొన్నాళ్ళ పాటు కాపు ఉద్యమ నేతగా పర్టిక్యులర్‌గా కాపుల కోసమే పనిచేశారు. కొంత ప్రజాదరణ పొందారు. అంతవరకు ఓకే. ఆయన వైసీపీలో కాకుండా టీడీపీలోనే ఉండుండట్లేదు. ఈ పాటికి టీడీపీ, జనసేనలో ఉండుంటే మంత్రి అయ్యి ఉండేవాళ్ళు. చాలా సీనియర్ కోటాలో మంచి మంచి శాఖలో మంత్రిగా ఉండి కొనసాగేవాళ్ళు. ఆయన మరణం తర్వాత కూడా ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కూడా పెద్ద ఎత్తున జరిగి ఉండేవి. చాలా అంటే చాలా వాల్యుబుల్‌గా ఆయనకి అంతిమయాత్ర గాని, అంత్యక్రియలు గాని జరిగి ఉండేవి అనేది ఒక చర్చ అయితే కొనసాగుతూ ఉంది. ఆఫ్‌కోర్స్ దాన్ని అంటే ఆయన ఈ క్రమంలోనే ఆయన తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో పోవాలనేది అదే కొంత మేరకు ఆయన్ని స్టక్ చేసింది. ముందుకెళ్ళకుండా చేసింది కెరీర్ గ్రోత్. ఆయనకంత కూతురుతో విభేదాలు కావచ్చు, లేదంటే ఇంకేదో కూడా విభేదాలు కూడా అంత వచ్చుండేవి కాదు అనే వాదన అయితే బలంగా ఉంది. మేబీ ప్రాబబ్లీ అది ప్రస్తుతం ఆయన మరణం తర్వాత జరుగుతున్న చర్చలో ఏందంటే వైసీపీలో కాకుండా టీడీపీ జనసేనలో ఉన్నట్లయితే ఆయన ఖచ్చితంగా ఆయన వేరే విధంగా ఆయనకి అంత్యక్రియలు కావచ్చు, లేదంటేనేమో అంతిమ వేడుకలు కావచ్చు, వేరే విధంగా ఉండేది. అసలు ఆ పొజిషన్ వచ్చి ఉండేది కాదు. అటువంటి పరిస్థితి అంటే అంత ఎర్లీగా చనిపోయి ఉండరేమో అనే ఒక ప్రాస్పెక్ట్ కూడా బలంగా వినిపిస్తుంది. సార్ ఆయన చనిపోయిన తర్వాత జరుగుతున్న చర్చలో ఇది ఒక కీలకమైన చర్చ కాబట్టి దీని గురించి చర్చించే ప్రయత్నం చేస్తున్నాను అంతే.